ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి గూగుల్‌కి సంబంధించిన గూగుల్ విడ్స్ వెబ్‌సైట్ ద్వారా మనం ఫ్రీగా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఇదే కాదు, ఈ వెబ్‌సైట్‌లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి అవతార్ అనే ఆప్షన్ ఉంటది. ఈ అవతార్‌లో మనకి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మీరు జస్ట్ టెస్ట్ ఇస్తే చాలు. ఆ టెస్ట్‌కి తగ్గట్టుగా ఇక్కడున్న అవతార్స్ అన్నిటితో మాట్లాడిచ్చొచ్చు. అలాగే మీరేమైనా సాంగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మనకి మ్యూజిక్ ఆప్షన్ ఉంటది. మీరు ఓన్‌గా సాంగ్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మీరు టెస్ట్ ఇస్తే చాలు. ఆ టెస్ట్‌ని వాయిస్ ఓవర్ కింద మార్చొచ్చు. అలాగే మనకి రికార్డ్ ఆప్షన్ ఉంటది. స్టాక్‌లో మనకి చాలా ఇమేజెస్, వీడియోస్ అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ ఈ ఆప్షన్స్ అన్నీ ఈ స్టాక్‌లో ఉంటాయి. అలాగే మనకి క్యాప్షన్స్ ద్వారా మీరేమైనా ఒక వీడియో ప్లే చేస్తే ఆ వీడియోలో ఉన్న వాయిస్ మనకి టెక్స్ట్ రూపంలో క్యాప్షన్స్ వస్తాయి. ఇవే కాదు, ఈ వెబ్‌సైట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ప్రతీదీ డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి హైప్ ఆప్షన్ ద్వారా మన ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్‌లో గూగుల్ విడ్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ గూగుల్ విడ్స్ సైన్ ఇన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉన్నారనుకోండి, డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వస్తారు. ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే సైన్ ఇన్ అవ్వమనుద్ది. మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ లో ఏదో ఒక జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. మనకి వెబ్సైట్ ఓపెన్ అవడం మనకి సపరేట్ గా ఇలాగ ఒక విండో వచ్చుద్ది. ఈ విండో ఏంటంటే ఈ వెబ్సైట్లో ఉన్న ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్నీ మనకి షార్ట్కట్లో ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ పైన చూసుకున్నారు అంటే మీరు సైజెస్ ఫస్టే సెట్ చేసుకొని ఈ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. మనం ఇక్కడే సెట్ చేయక్కర్లా, మనం వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అలాగే ఈ సెట్టింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ బ్లాంక్ విడ్ అని ఉంది కదా, మనం పేజ్ మేకర్ లో ఒక న్యూ పేజ్ తీసుకోవాలి అంటే న్యూ పేజ్ మీద క్లిక్ చేస్తాం కదా. ఫోటోషాప్ లో వచ్చేటప్పటికి డాక్యుమెంట్, ఈ వెబ్సైట్ లోకి వచ్చేటప్పటికి విడ్ అంటాం. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఒక ఎంటీ విడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా ఇక్కడ క్లోజ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే క్లోజ్ అయిపోద్ది. ఈ కనబడే మొత్తాన్ని ఈ వెబ్సైట్ ఒక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. పైన మనకి ఫైల్, ఎడిట్, వ్యూ ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, దీన్ని మనం మెన్యూ బార్ అంటాం. దీని కింద అబ్జర్వ్ చేశారు అంటే మనకి టూల్స్ ఉంటాయి. అండు, రీడు, అలాగే ఇక్కడ ఉన్న క్యాన్వాస్ సైజెస్ మీరు సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి వీడియో సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ ల్యాండ్స్కేప్ పెట్టుంది. మీరు ఒకవేళ యూట్యూబ్ షార్ట్ వీడియో కోసం క్రియేట్ చేద్దాం అనుకుంటే పోర్ట్రేట్ 9:16 అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను ఒక ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వీడియో క్రియేట్ చేయాలి అంటే స్క్వేర్ 1:1 అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ సైజెస్ కావాలి, దానికోసం ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ అప్లై అనండి. అలాగే మనకి ఇక్కడ ఇంకా చాలా టూల్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి సెలక్షన్ టూల్. మీరు ఏదైనా సెలెక్ట్ చేయడానికి ఈ టూల్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాన్వాస్ నాకు వైట్ కలర్ లో కనబడుతుంది కదా, నాకు వైట్ కలర్ లో కనబడకూడదు, వేరే కలర్ లో కనబడాలి అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టూల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే గ్రే కలర్ పెడుతున్నా. అలాగే ఇక్కడ మనకి యానిమేషన్ కి సంబంధించిన టూల్ ఉంటది. ఈ టూల్స్ అన్నిటి గురించి కూడా ఇదే వీడియోలో డీటెయిల్ గా చెప్తా. నెక్స్ట్ ఇక్కడ మనం గ్రే కలర్ లో మార్చాం కదా, దీన్ని మనం క్యాన్వాస్ అంటాం. అసలు ఈ క్యాన్వాస్ ఎలా యూజ్ అవుద్ది అంటే మీరు ఏవైనా ఒక వీడియో జనరేట్ చేశారు అనుకోండి, జనరేట్ చేసిన వీడియోకి ఏవైనా యానిమేషన్ ఎఫెక్ట్స్ అప్లై చేశారు అంటే అవి ఎలా అప్లై అవుతున్నాయి అన్నది ఇక్కడ ఉన్న క్యాన్వాస్ లోనే కనబడుద్ది. దీని కింద మనకి టైమ్ లైన్ ఉంటుంది. మనకి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మనకి ట్రాక్స్ ఉంటాయి కదా, కానీ మనకి గూగుల్ విడ్స్లో వచ్చేటప్పటికి సీన్స్ ఉంటాయి. ఇది సీన్ 1. మీకు ఒకవేళ సీన్ 2 కావాలనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి సీన్ 2 వచ్చుద్ది. మీరు సీన్ 1 లో ఒక ఇమేజ్ పెట్టి సీన్ 2 లో ఇంకో ఇమేజ్ పెట్టి మధ్యలో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ట్రాన్సాక్షన్స్ అప్లై చేయొచ్చు. ఇవన్నీ మనకి ట్రాన్సాక్షన్స్. వీటి గురించి కూడా నేను ఇదే క్లాస్ లో డీటెయిల్ గా చెప్తా. ఫస్ట్ నేను బేసిక్ గా టచ్ చేసుకొని వెళ్తున్నా. ఇక మీరు రైట్ సైడ్ చూసారు అంటే మనం వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి, ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి, టెక్స్ట్, క్యాప్షన్ ఇలాగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏవైనా ఒక వీడియో జనరేట్ చేశారనుకోండి,
ఆ జనరేట్ చేసిన వీడియోని డౌన్లోడ్ చేయాలి అంటే రైట్ సైడ్ పైన షేర్ ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ పక్కన డౌన్ యారో సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, డౌన్లోడ్ యాజ్ MP4 అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. మీకు ఐడియా రావడం కోసం ఈ వెబ్సైట్ గురించి బేసిక్ గా చెప్పాను. ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం. మీకు ఒకవేళ సీన్ 2 వద్దనుకోండి, సింపుల్ గా దాని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేశారు అంటే సీన్ 2 డిలీట్ అయిపోద్ది. మనకి రైట్ సైడ్ ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి వియో, దీని మీద క్లిక్ చేసిన ఇక్కడ యాడ్ వీడియో క్లిప్ అని ఉంది కదా, దీని పక్కన మోడల్స్ కనబడతాయి. ప్రెసెంట్ అయితే మనకి వియో 3.1 మోడలే రన్ అవుతుంది. దీని కింద చూసారు అంటే క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడతాయి, క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్, యానిమేట్ అండ్ ఇమేజ్. మీ దగ్గర ఏమైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ ని యానిమేట్ వీడియో కింద మార్చుకోవచ్చు. దీని గురించి కూడా చెప్తా. ఫస్ట్ మనం ఫస్ట్ ఆప్షన్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాంప్ట్ అవడం కోసం మీ దగ్గర ఏమైనా ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ ని బేస్ చేసుకొని నాకు వీడియో రన్ అవ్వాలి అంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాం. దీని పక్కన అవతార్ ఆప్షన్, ఈ ఆప్షన్ గురించి నేను లాస్ట్ లో చెప్తాను. ఎందుకంటే ఈ అవతార్ ఆప్షన్ గూగుల్ ప్రో వెర్షన్ యూస్ చేసే వాళ్ళకే రన్ అవుతుంది. దానికోసం ఈ ఆప్షన్ లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడు నేను ఇమేజ్ లేకుండా ఇమేజ్ తో 2 వీడియోలు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఇక్కడ బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చినా పర్లా, లేదు నేను పర్ఫెక్ట్ గా ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద ఇవ్వాలి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అంటే మీరు ChatGPT సపోర్ట్ తీసుకోవచ్చు. నేను ChatGPT వెబ్సైట్ లోకి వెళ్ళి, ఈ వెబ్సైట్ గురించి అందరికి తెలిసిందే కదా, ఇక్కడ ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఆ బేసిక్ ప్రాంప్ట్ అలా ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారిపోద్ది. ఐ నీడ్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ అండ్ ఇండియన్ యంగ్ గర్ల్ ఏజ్ 22 to 25 wearing yellow color hoodie and black jeans standing before dairy farm. The background shows cows in shed. She talking about importance of dairy farm maintenance. The entire scene looks like real, నాట్ AI. ఇంకేమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే ఇలా రెడ్ గీత వచ్చుద్ది, రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనం కరెక్షన్ చేసుకోవడానికి వచ్చుద్ది, కరెక్షన్ చేసుకోవడమే. ఇలాగా ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చా. అసలు ఈ ప్రాంప్ట్లో ఏముంది, ఒక ఇండియన్ అమ్మాయి ఏజ్ ఎంత 22 నుంచి 25 లోపు ఉండాలి, ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఎల్లో కలర్ హుడ్డీ అలాగే బ్లాక్ జీన్స్ వేసుకోవాలి, వేసుకొని ఒక డైరీ ఫామ్ ముందు నించొని ఉండాలి. అలాగే నాకు బ్యాక్గ్రౌండ్ ఏం కనబడాలి, ఆవులు షెడ్ లో ఉన్నట్టుగా కనబడాలి. ఈ అమ్మాయి ఈ డైరీ ఫామ్ యొక్క మెయింటెనెన్స్ గురించి చెప్పాలి. ఈ సీన్ మొత్తం ఒక రియల్ గా జరుగుతున్నట్టుగా ఉండాలి, ఏఐతో క్రియేట్ చేసినట్టుగా ఉండకూడదు. ఇది బేసిక్ ప్రాంప్ట్. మీకు బేసిక్ ప్రాంప్ట్ కూడా టైప్ చేయడం రాకపోతే డైరెక్ట్ గా తెలుగులో ఇచ్చేసి నాకు ఇంగ్లీష్ లో ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కావాలి అని ఇచ్చారు అనుకోండి, ఆ బేసిక్ ప్రాంప్ట్ ని ChatGPTయే తీసుకొని మనకి ఇంగ్లీష్ లో ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇచ్చుద్ది. ఇక్కడ సబ్మిట్ అంటున్నా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ChatGPTయే ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇచ్చింది. నేను సింపుల్గా ఈ ప్రాంప్ట్ కాపీ చేసి ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఎటువంటి ఇమేజ్ రెఫరెన్స్ తీసుకోలేదు, జస్ట్ ప్రాంప్ట్తో వీడియో క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి వీడియో జనరేట్ అయిపోద్ది. ఇక్కడ మనకి పర్సంటేజ్ చూపెడుతుంది, ఇది 100% కంప్లీట్ అవ్వడం మనకి వీడియో క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మీరు డైలాగ్స్ మీ ఓన్ గా ఇవ్వాలి అన్న ఇవ్వచ్చు. మనం ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ లో యాడ్ సమ్ ఇంగ్లీష్ డైలాగ్స్ అని ఇచ్చారు అనుకోండి, మనకి ఇంగ్లీష్ డైలాగ్స్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. ఆ డైలాగ్స్ మీకు నచ్చితే పర్లా, నచ్చలేదు అనుకోండి మీరు ఓన్గా డైలాగ్స్ టైప్ చేసి కింద పేస్ట్ చేసుకొని జనరేట్ చేయడమే. మనకి వీడియో క్రియేట్ అయిపోయింది. కింద మనకి ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం ఇక్కడ ఉన్న వీడియో ఈ క్యాన్వాస్లోకి వచ్చేసుద్ది. లేదు నాకు ఈ వీడియో నచ్చలేదు, నేను మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ రీక్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ని బేస్ చేసుకొని ఇంకో వీడియో క్రియేట్ అవుద్ది. నేనైతే ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేస్తున్నా, ఆ వీడియో ఇక్కడ వచ్చేసింది.
ఆ వీడియో కూడా ఎందులో వచ్చింది, మనకి ఇక్కడ సీన్ 1 ఉంది కాబట్టి సీన్ 1లోకి వచ్చింది. మీకు వీడియో ఎడిటింగ్ ఐడియా ఉండే ఉంటది. ఇక్కడ ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్లే హెడ్ అంటాం. మీరు వీడియో మధ్యలోంచి ప్లే చేయాలి అన్నా, స్టార్టింగ్ నుంచి ప్లే చేయాలి అన్నా, ఎండింగ్ నుంచి ప్లే చేయాలి అన్నా ప్లే హెడ్ ద్వారానే ప్లే చేసుకుంటాం. నాకైతే వీడియో స్టార్టింగ్ నుంచి ప్లే అవ్వాలి. స్టార్టింగ్కి పెట్టేసి ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం వీడియో ప్లే అవుద్ది. Maintenance and hygiene are crucial for a healthy dairy farm. When we prioritize animal care, we ensure the highest quality milk production. చూసారు కదా, సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చి వీడియో క్రియేట్ చేస్తారు. లేదు నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ద్వారా నేను ఒక వీడియో క్రియేట్ చేయాలి అన్న క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకు డెస్క్టాప్ మీద నా ఫోటో ఉంది, ఈ ఫోటోని అప్లోడ్ చేసేస్తున్నా. ఇక్కడ ఫోటో వచ్చింది కదా, నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ అంతా అవసరం లేదు, నా ఓన్గా నేను ఒక ప్రాంప్ట్ ఇస్తా. చాట్‌జిపిటిలోకి వెళ్ళి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకోండి. డెస్క్టాప్ మీద నా ఫోటో ఉంది, ఇది అప్లోడ్ చేసి ఇక్కడ ఒక ప్రాంప్ట్ టైప్ చేశాను. నేను ఈ వీడియోలో యూజ్ చేసే బేసిక్ ప్రాంప్ట్స్ అలాగే ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్ అన్ని వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి యూజ్ చేసుకోండి. ప్రాంప్ట్ ఏంటంటే, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఒక పెద్ద బుల్లుతో ఫైట్ చేస్తున్నట్టుగా, అది కూడా ఇండియన్ విలేజ్ లో. చుట్టూరు క్రౌడ్ ఉండాలి, వాళ్ళు విజిల్ వేస్తున్నట్టుగా అరుస్తున్నట్టుగా కావాలి. ఇలాగా ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి సబ్మిట్ అనడం ఈ ప్రాంప్ట్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారిపోయింది. ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేనేం చేశా, నా ఫోటో అప్లోడ్ చేసుకున్నా, నెక్స్ట్ ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ జనరేట్ అనడం ఈ ఫోటోని ఈ ప్రాంప్ట్ని బేస్ చేసుకొని మనకి వీడియో క్రియేట్ అయిపోద్ది. నాకు వీడియో క్రియేట్ అయిపోయింది. నేను సీన్ 2లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ న్యూ సీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే న్యూ సీన్ వచ్చుద్ది. ఇందాక మనకి కింద ఇన్సర్ట్ అంటే మనకి ఇక్కడ వచ్చేసింది కదా, అలా అయినా చేయొచ్చు. లేదంటే దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ వచ్చుద్ది. ఇక్కడ క్లిక్ చేసినా మనకి ఇన్సర్ట్ అయిపోద్ది. ఒకసారి ప్లే చేస్తున్నా. Hold on tight. Come on, push it. Yes, he's got him. Proper చూసారు కదా, ఇలాగా మనం ఫోటో ద్వారా కూడా వీడియో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ సీన్ 1 సీన్ 2 ఉంది కదా, మధ్యలో ట్రాన్సాక్షన్స్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మధ్యలో క్లిక్ చేశారనుకోండి, సైడ్ మనకి ట్రాన్సాక్షన్స్ వస్తాయి. మీకు వీడియో మధ్యలో ఎలా రన్ అవ్వాలి, మీరు ఇది వీడియోస్కే కాదు ఫొటోస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సపోజ్ నేను స్పిన్ అప్లై చేశాను అనుకోండి, ఇలాగా రన్ అవుతుంది. మీరు వీడియోని ట్రిమ్ చేయాలి అన్నా ట్రిమ్ చేసుకోవచ్చు. నాకు వీడియో స్టార్టింగ్ నుంచి రన్ అవ్వకూడదు అనుకోండి, నాకు వీడియో ఇక్కడ నుంచి రన్ అవ్వాలి అంటే నేను స్టార్టింగ్ నుంచి ట్రిమ్ చేసుకుంటా. నెక్స్ట్ నాకు సెకండ్ వీడియో కూడా ఇక్కడ నుంచి రన్ అవ్వకూడదు అంటే ట్రిమ్ చేసుకుంటాం. మనం ఫ్రంట్ నుంచి అయినా ట్రిమ్ చేయొచ్చు, బ్యాక్ నుంచి అయినా ట్రిమ్ చేయొచ్చు. లేదు నేను ట్రిమ్ చేసింది రిటర్న్ తెచ్చుకోవాలి అంటే మీరు ఎప్పుడైనా రిటర్న్ తెచ్చేసుకోవచ్చు. వియోలో ఇమేజ్ లేకుండా ఆప్షన్స్ ముందు చెప్పాను కదా, ఇందులో మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఆప్షన్ వచ్చేటప్పటికి క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ లోకి వెళ్ళారు అంటే యానిమేట్ అండ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. టెస్ట్ అంతా డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ నీ ఇమేజ్ని కూడా డిలీట్ చేసేస్తున్నా. మీకు కావాల్సిన ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నా. మీకు ఈ ఇమేజ్ ఇంకా ప్రొఫెషనల్గా నాకు ప్రాంప్ట్ కావాలి అంటే ఇందా నేను చెప్పినట్టుగా చాట్‌జిపిటిలోకి వెళ్ళి ఇమేజ్ అప్లోడ్ చేసుకొని నాకు ఒక ప్రాంప్ట్ కావాలి అంటే ఆ ఇమేజ్కి తగ్గట్టుగా చాట్‌జిపిటి ప్రాంప్ట్ ఇచ్చేసుద్ది. లేదంటే సింపుల్గా ఇక్కడే మీరు ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇవ్వండి. దిస్ మ్యాన్ వాకింగ్ ఫార్వర్డ్ అండ్ స్మైలింగ్ అని సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను, జనరేట్ అంటున్నా. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి వీడియో కింద క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయింది. ఇన్సర్ట్ అంటున్నా. ఇన్సర్ట్ ఇన్ న్యూ సీనా అని అడుగుతుంది. కొత్త సీన్లో కావాలి, సప్లై చేద్దాం. చూసారు కదా, మనకి రైట్ సైడ్ ఉన్న వియో ఆప్షన్ గురించి డీటెయిల్గా చెప్పాను. దీని కింద అవతార్, ఇది ప్రో అకౌంట్ వాళ్ళకే రన్ అవుతుంది. దీని గురించి లాస్ట్లో చెప్తా. నెక్స్ట్ వాయిస్ ఓవర్, ఈ ఆప్షన్ మనం ఇక్కడ ఉన్న వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్న ఇవ్వచ్చు. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ ఈ వీడియోకి ఎటువంటి మ్యూజిక్ ఉండకూడదు. వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి బ్యాలెన్స్ సౌండ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ సీన్ లో వాల్యూమ్ తగ్గిద్దాం అనుకుంటున్నారు, సీన్ 1 సీన్ 2 సీన్ 3 నాకు కావాల్సింది సీన్ 3 కాబట్టి ఇందులో వాల్యూమ్ పెంచడం తగ్గించడం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు వాల్యూమ్ పెంచవచ్చు, 0లో పెట్టేయచ్చు, లేదంటే సింపుల్గా మ్యూట్ అన్నారు అంటే వాల్యూమ్ లేకుండా రన్ అవుద్ది.
నేనైతే 0లో పెట్టాను. ఇప్పుడు మీరు ప్లే చేసినా మనకి వాల్యూమ్ లేకుండా ప్లే అవుద్ది. దీని కింద మనం ఒక వాయిస్ ఓవర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ వాయిస్ కింద మారుద్ది. ఐ యామ్ వెరీ హ్యాపీ టుడే బికాస్ సమ్‌వన్ షేరింగ్ మై లైఫ్. ఇలాగా సింపుల్‌గా ఒక టెక్స్ట్ ఇచ్చాను. ఈ టెక్స్ట్ వాయిసెస్ మీరు చేంజ్ చేసుకోవాలి అంటే వాయిస్ ఓవర్ పక్కన చేంజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా వాయిసెస్ ఉంటాయి. This coffee is so good. The minimalist decor. This silk wallpaper is నీ సౌండ్ తీసుకుంటున్నా సెలెక్ట్ అంటున్నా. ఇక్కడ మనం మేల్ క్యారెక్టర్ తీసుకున్నాం కాబట్టి మేల్ వాయిసే తీసుకోవాలి. నేను మేల్ వాయిస్ తీసుకున్నాను. మన ఇక్కడ ఉన్న టెస్ట్ కూడా మనం 2500 లోపు ఇవ్వచ్చు. నేను ఇక్కడ 64 ఇచ్చా. అంటే మీరు పెద్ద టెస్ట్ ఇచ్చినా ఆ టెస్ట్ మొత్తం మనకి వాయిస్ ఓవర్ కింద చేంజ్ అవుద్ది. ఇక్కడ ఇన్సర్ట్ వాయిస్ ఓవర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి వాయిస్ కింద యాడ్ అయిపోద్ది. వాయిస్ ఓవర్ క్రియేట్ అయింది. ఒకసారి ప్లే చేద్దాం. I am very happy today because I am sharing my life with someone. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి మ్యూజిక్. మీరు ఏమైనా ఒక సాంగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ నాకు ఒక తెలుగు ఫన్నీ సాంగ్ కావాలి అని ఇచ్చాను. ఒక అబ్బాయి ఫ్రూట్స్తో కంపేర్ చేసి అమ్మాయిని పొగుడుతున్నట్టుగా నాకు పాట క్రియేట్ అవ్వాలి. ఇలాగ మీరు ఏది అనుకుంటున్నారో అది టెక్స్ట్ రూపంలో ఇచ్చారు అంటే మనకి సాంగ్ క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మనం బేసిక్ అయితే 30 సెకండ్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ప్రో అకౌంట్ యూస్ చేసే లెక్క అయితే ఫుల్ సాంగ్ పెట్టుకోవచ్చు. నేనైతే 30 సెకండ్స్ యూస్ చేస్తున్నా. జనరేట్ మనకి సాంగ్ క్రియేట్ అవుతుంది. ఇది 100% కంప్లీట్ అవడం మనకి సాంగ్ క్రియేట్ అయిపోయినట్టే. సాంగ్ క్రియేట్ అయింది. ఒకసారి ప్లే చేద్దాం. ఓ పిల్ల నీ నవ్వు పండులాగా ఉందే, నా గుండెల్లో ప్రేమను నింపిపోయిందే. నీ కళ్ళు ద్రాక్ష పండ్లు చాలా స్వీటు, నీ మాటలు తేనెలు ఫుల్ గా ట్రీటు, నీ బుగ్గలు యాపిల్ మెరుస్తున్నాయి, నా ప్రాణం తీసుకుంటున్నాయి. నీ వెంటే నేను ఓ దివ్య ఫలము, నీ వెంటే నేను ఓ దివ్య ఫలము, ఓ దివ్య ఫలము. ఈ సాంగ్ మనకి ఇన్సర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఇన్సర్ట్ అన్నాము అంటే సాంగ్ ఇన్సర్ట్ అయిపోద్ది. అలా కాదు నాకు ఈ పాటలో లిరిక్స్ నచ్చలేదు ఇంకో విధంగా క్రియేట్ అవ్వాలి అంటే రీక్రియేట్ అంటాం. ఇన్సర్ట్ అన్నాం అనుకోండి మనకి ప్లే హెడ్ ఎక్కడ ఉందో అక్కడ బేస్ చేసుకొని సాంగ్ ఇన్సర్ట్ అయిపోద్ది. ఈ సాంగ్ నేను చెప్పినట్టుగా ట్రిమ్ కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన పొజిషన్లో సెట్ చేసుకోవచ్చు. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి ఇమేజ్ మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇస్తే మనకి ఇమేజెస్ క్రియేట్ అయిపోతాయి. క్రియేట్ అయ్యే ఇమేజెస్ కూడా ఏ సైజులో అవ్వాలి అన్నది ఇక్కడ యాక్సెప్ట్ రేషియో ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఫస్టే మనం సెలెక్ట్ చేసుకుంటాం. నాకైతే లాంగ్ వీడియో కింద క్రియేట్ అవ్వాలి, ల్యాండ్స్కేప్ పెట్టుకున్నా. దీని పక్కన ఆప్షన్ వచ్చేటప్పటికి మీ క్రియేట్ అయ్యే ఇమేజెస్ ఎలా అవ్వాలి, ఒక వాటర్ కలర్ ఎఫెక్ట్లో అవ్వాలా, స్కెచ్తో డ్రాయింగ్ చేస్తే మనకి ఇమేజ్ ఎలా ఉంటుంది అలా కావాలా, ఇలాగా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ఈ ఆప్షన్స్ యూస్ చేయట్లేదు. ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఈ ప్రాంప్ట్ ఏంటి, ఒక ఇండియన్ మ్యాన్ ఒక పెద్ద ఎద్దును పట్టుకొని విలేజ్లో నడుస్తున్నట్టుగా కావాలి, అక్కడ ఉన్న జనం భయపడుతున్నట్టుగా, కొంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నట్టుగా కావాలి అని ఇచ్చాను. ఇక్కడ సబ్మిట్ అనడం మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. మీకు నానో బనానా ఐడియా ఉంటుంది కదా, నానో బనానాని బేస్ చేసుకొని మనకి ఇమేజెస్ జనరేట్ అవుతాయి. నాకు ఇక్కడ ఇమేజ్ క్రియేట్ అయింది. ఒక న్యూ సీన్లో యాడ్ చేస్తున్నా. ఇమేజ్ క్లిక్ చేసి ఇన్సర్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసి క్యాన్వాస్ మొత్తానికి వచ్చేలాగా సెట్ చేసుకున్నా. ఈ ఇమేజ్ని యానిమేషన్ వీడియో కింద మార్చాలి అంటే కింద ఆప్షన్స్ ఉంటాయి. కన్వర్ట్ టు వీడియో అన్నాము అంటే మనకి ప్రాంప్ట్ ఇవ్వడానికి వచ్చుద్ది. మనం ప్రాంప్ట్ ఇచ్చి వీడియో కింద మార్చొచ్చు. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ అలాగే దీని పక్కన ఎడిట్ ఇమేజ్ దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీరు ఏమైనా ఇంకో వ్యక్తి కానీ లేకపోతే ఒక కుక్క కానీ ఏమైనా యాడ్ అవ్వాలనుకోండి, యాడ్ ఏ డాగ్ ఇన్ దిస్ ఇమేజ్ అని ఇచ్చి సబ్మిట్ అన్నాను అంటే ఇమేజ్లో మనకి డాగ్ కూడా యాడ్ అయ్యి వచ్చుద్ది. మీరు ఇక్కడ చూసారు అంటే మనకు కుక్క కూడా యాడ్ అయింది. ఇలాంటి ఆప్షన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారు అంటే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి వచ్చుద్ది. ఈ ఇమేజ్ లో మనకి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ గా రిమూవ్ అవ్వలా. మీరు ఏవైనా ఒక సాలిడ్ కలర్ పైన ఉన్న ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అంటే బాగా రిమూవ్ చేస్తుంది. మనం 1 స్టెప్ బ్యాక్ రావాలి అంటే Ctrl+Z యూస్ చేస్తాం కదా, ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అండూ మీద క్లిక్ చేసాము అంటే బ్యాక్ వస్తాం, రీడూ మీద క్లిక్ చేసాము అంటే
ఫ్రంట్కి వెళ్తాం. అలాగే మనకి ఇక్కడ జూమ్ ఇన్ ఆప్షన్ ఉంటుంది, ఫిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న స్క్రీన్ మీకు ఎలా కనబడాలి, 200 పెట్టారనుకోండి జూమ్లో కనబడుద్ది. లేదు చిన్న స్క్రీన్లో కనబడాలి అంటే 50 పెట్టారు అంటే చిన్న సైజులో వచ్చుద్ది. అదే మీరు ఫిట్ అన్నారు అంటే మనకి పర్ఫెక్ట్ సైజులో వచ్చేసుద్ది. నేను అండు అని బ్యాక్కి వెళ్తున్నా. ఇప్పుడు ఉన్న ఆప్షన్స్లో ఎడిట్ ఇమేజ్ చూసాం, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చూసాం, కన్వర్ట్ టు వీడియో అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ప్రాంప్ట్ ఇవ్వడానికి వచ్చుద్ది. అక్కడ ప్రాంప్ట్ ఇచ్చి మనం వీడియో కింద మార్చడమే. నెక్స్ట్ యానిమేషన్, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మనకి యానిమేషన్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇలా జూమ్ ఇన్ అవుతున్నట్టుగా, జూమ్ అవుట్ అవుతున్నట్టుగా, జూమ్ ఇన్ ఫాస్ట్ అవుతున్నట్టుగా ఇలాగ ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ ఫాస్ట్ అన్నాను అంటే ఇది అప్లై అయిపోద్ది. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫార్మాట్ ఆప్షన్స్, దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఇమేజ్ సైజ్ పెంచుకోవడానికి, పొజిషన్ మార్చడానికి, అలాగే మీరు ఏమైనా కలర్ ఇద్దాం అనుకుంటే ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. సపోజ్ మీకు బ్లూ కలర్ లో రావాలనుకోండి, క్లిక్ చేశారు అంటే బ్లూ కలర్ లో నేను నో రీకలర్ అనడం నార్మల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్, మీరు ఏమైనా ఒపాసిటీ తగ్గిద్దాం అనుకున్నా ఒపాసిటీ తగ్గించడానికి, అలాగే నాకు ఈ ఫోటో కొంచెం బ్రైట్నెస్ తగ్గింది అంటే బ్రైట్నెస్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి సేమ్. అలాగే కాంట్రాస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఈ కాంట్రాస్ట్ ఇవన్నీ మీకు సెట్ చేయడం రాక మీ ఫోటో ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, సింపుల్గా ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మన ఫోటో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఇందులోనే మనకి డ్రాప్ షాడో కూడా ఉంటుంది. ఈ ఆప్షన్స్ అన్ని బేసిక్ ఆప్షన్స్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ కి సంబంధించిన ఆప్షన్స్ వచ్చినాయి. అదే మీరు వీడియో సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, వీడియోకి సంబంధించిన ఆప్షన్స్ కూడా వస్తాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎడిట్ విత్ ట్రాన్స్క్రిప్ట్. ఈ వీడియోలో మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ప్రాంప్ట్ ఇచ్చి మనం చేంజెస్ చేసుకుంటాం. దీని పక్కది వచ్చేటప్పటికి యానిమేషన్, ఇందాక మనం ఇమేజ్ మీద చూసాం కదా, సేమ్ అలాగే వీడియో మీద. నెక్స్ట్ దీని పక్కన మనకి వాల్యూమ్ ఎంత ఉండాలి, వాల్యూమ్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, అసలు వాల్యూమ్ వినబడకూడదా. దీని పక్కన వచ్చేటప్పటికి ప్లేబ్యాక్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ఏంటంటే నాకు వీడియో ఎక్కడి నుంచి రన్ అవ్వాలి, ఎక్కడికి ఎండ్ అవ్వాలి మనం ట్రిమ్ చేసి సెట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఆ టైం ఇచ్చి సెట్ చేసుకోవడానికి. లూప్ వీడియో అన్నారు అంటే మనకి వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ప్లే హెడ్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చి ప్లే అవ్వాలి అంటే లూప్ వీడియో పెట్టుకోవాలి. దీని పక్కన ఆప్షన్ వచ్చేటప్పటికి ఫార్మాట్ ఆప్షన్స్, ఇందాక టెస్ట్ లో చెప్పాను కదా, సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఇమేజ్ ఆప్షన్ మనకి గూగుల్ నానో బనానా టైపే. మీరు ఏ ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. మీరు సింపుల్ గా ఒక బ్లాక్ క్యాట్ అని టైప్ చేసి జనరేట్ చేశారు అనుకోండి, ఒక నల్ల పిల్లి ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి రికార్డ్. ఈ ఆప్షన్ మనకి పెద్దగా యూజ్ ఉండదు. మీకు స్క్రీన్ రికార్డ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే మనం స్క్రీన్ రికార్డ్ టైప్లో యూస్ చేసుకోవడానికి. ఇక్కడ కెమెరా అని ఉంది కదా, కెమెరా పెట్టి స్టార్ట్ రికార్డింగ్ అన్నారు అనుకోండి, మీ ల్యాప్టాప్కి ఫ్రంట్ కెమెరా ఉంటే మీరు ఫ్రంట్ కెమెరాలో కనబడతారు. ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు కెమెరాతో పాటు స్క్రీన్ కూడా కనబడాలి అంటే ఈ ఆప్షన్ పెట్టుకుంటారు. మీకు ఓన్లీ స్క్రీన్ ఒకటే కనబడాలి అంటే స్క్రీన్ ఆప్షన్ పెట్టుకుంటారు. మీకు ఎటువంటి స్క్రీన్ కనబడకుండా మీరు మాట్లాడేది ఒక్కటే రికార్డ్ అవ్వాలి అంటే వాయిస్ ఓవర్ పెట్టుకుంటారు. ఈ ఆప్షన్ మనకి పెద్దగా యూజ్ ఉండదు, దానికోసం డెప్త్గా చెప్పట్లే. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి అప్లోడ్స్. ఈ అప్లోడ్స్లో ఏంటంటే మీకు గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ అలాగే గూగుల్ ఫొటోస్లో ఉన్న ఫొటోస్ వరకే హైలైట్ అవుతాయి. అలా కాదు నా క్యాన్వాస్ మీదకి నాకు కావాల్సిన ఇమేజ్ తెచ్చుకోవాలి అంటే ఇందాక నేను VO3లో ఇంగ్రీడియంట్స్ అనే ఆప్షన్ చెప్పాను కదా, అలా అయినా తెచ్చుకోవచ్చు. లేదంటే సపోజ్ మీకు ఈ క్యాన్వాస్ మీదకి ఒక ఇమేజ్ కావాలనుకోండి, మీకు డెస్క్టాప్ మీద ఏమైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ ని డైరెక్ట్ గా క్యాన్వాస్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ఆటోమేటిక్ గా ఒక సీన్ క్రియేట్ అయిపోద్ది, మనకి ఇమేజ్ కూడా వచ్చేసుద్ది. ఈ అప్లోడ్స్ కింద స్టాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఏమైనా వీడియోస్ కావాలి అన్నా, ఇమేజెస్ కావాలి అన్నా, మ్యూజిక్ కావాలి అన్నా, స్టిక్కర్స్ కావాలి అన్నా, సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి అన్నా, గిఫ్ట్స్ కావాలి అన్నా, అలాగే గూగుల్ ఇమేజెస్ కావాలి అన్నా ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ మీరు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు రెయిన్ సౌండ్ కావాలనుకోండి, ఇక్కడ సర్చ్ లో రెయిన్ సౌండ్ అని ఇచ్చాను, ఇక్కడ మనకి రెయిన్ సౌండ్ వచ్చేసుద్ది. అలాగే మనకి రెయిన్ కి సంబంధించిన గిఫ్ ఇమేజెస్, రెయిన్ కి సంబంధించిన ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ ఉన్న స్టాక్ ని, టెక్స్ట్ ని, షేప్స్ ని యూస్ చేసి మీకు అర్థమయ్యేలాగా ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఎంటీ సీన్ అని ఉంది కదా, ఫస్ట్ నాకు కావాల్సిన ఫుటేజ్ తీసుకుంటున్నా. స్టాక్ లోకి వెళ్ళి
ఇండియా అని సెర్చ్ చేస్తున్నా. ఇలాగే ఇండియాకి సంబంధించిన వీడియోస్, ఇమేజ్, మ్యూజిక్, స్టిక్కర్స్ ఇవన్నీ వచ్చినాయి కదా, ఇందులో నాకు వీడియోస్ కావాలి. ఈ వీడియోస్ మీద క్లిక్ చేస్తున్నా. అలా క్లిక్ చేయడం ఇండియాకి సంబంధించిన వీడియోస్ చాలా కనబడుతున్నాయి. ఇందులో ఈ వీడియో తీసుకుంటున్నా. దీని మీద క్లిక్ చేయడం మన క్యాన్వాస్ లోకి వచ్చేసిద్ది. ఇక్కడ ఉన్న స్టాక్ యూస్ చేశాను కదా, నెక్స్ట్ ఇక్కడ ఉన్న షేప్ యూస్ చేస్తున్నా. షేప్స్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. షేప్స్ లో ఇక్కడ రెక్టాంగులర్ ఉంది కదా, ఇది యూస్ చేస్తున్నా. దీనికి కూడా ఆప్షన్స్ ఉంటాయి యానిమేషన్ చేయడానికి, ఫార్మోట్ ఆప్షన్స్, కానీ నేను యూస్ చేయట్లా. వీటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇలాగా రెక్టాంగులర్ బాక్స్ తో తీసుకొని ఇప్పుడు నాకు ఒపాసిటీ తగ్గాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ కలర్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒపాసిటీ తగ్గించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. 50 ఇచ్చాను, నాకు ఒపాసిటీ తగ్గింది. దీని పొజిషన్ ఇక్కడ నెక్స్ట్ టెస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న టెస్ట్లన్నీ యూస్ చేసుకోవచ్చు. నేనైతే బేసిక్ టెస్ట్ యూస్ చేస్తున్నా. యాడ్ ఏ టైటిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఐ లవ్ మై ఇండియా అని ఇచ్చి ఈ టెస్ట్ ఒకవేళ మీరు బోల్డ్ లో అప్లై చేయాలనుకోండి, ఇక్కడ పైన ఆప్షన్స్ ఉంటాయి. ఫాంట్ మార్చడానికి, బోల్డ్ లో అప్లై చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ బోల్డ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం బోల్డ్. అలాగే మీరు సైజ్ పెంచాలి అంటే ఇక్కడ సైజ్ పెంచుకోవడానికి, ఇది కొంచెం బెండ్ అవుతున్నట్టు కావాలి అంటే ఇటాలిక్. అండర్లైన్ కావాలి అంటే ఇక్కడ అండర్లైన్ ఆప్షన్ ఉంటుంది. నాకు కలర్ మార్చుకోవాలి అన్న కలర్ మార్చుకోవడానికి. ఇలాగా మనం సింపుల్ గా సెట్ చేసుకుంటాం. మళ్ళీ దీనికి యానిమేషన్ అప్లై చేయాలి అన్న దీని మీద క్లిక్ చేయగానే కింద మనకి యానిమేషన్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసి మీకు టెస్ట్ ఎలా రావాలి. ఇది బాగానే ఉంది, ఇట్లా సెట్ చేసుకుంటారు. మనకు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మీరు ఏమైనా రెక్టాంగులర్ బాక్స్ ఇలా గీసారు అనుకోండి, గీసింది వీడియో వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని ఫ్రంట్ కి తేవాలి అంటే, సపోజ్ నాకు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో నాకు ఫ్రంట్ కి వచ్చేవాళ్ళు అనుకోండి, వీడియో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఆర్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు బ్రింగ్ టు ఫ్రంట్ అన్నారు అనుకోండి, మనకి వీడియో పైకి వచ్చేసింది. ఇప్పుడు వీడియో కిందకి వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ ఆర్డర్ లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అంటాం. ఇలాగా ఇక్కడ ఉన్న టెస్ట్ కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. రెక్టాంగులర్ గానీ టెస్ట్ గానీ ఏమైనా బ్యాక్ వెళ్ళిపోయినా, మీకు శాంతం ఫ్రంట్ కావాలి అన్నా, లేదు రెండిటి మధ్యలో కావాలి అంటే బ్రింగ్ ఫార్వర్డ్ అంటాం. అలాగే బ్యాక్వర్డ్, బ్యాక్ అన్నాము అంటే శాంతం బ్యాక్ వెళ్ళిపోద్ది, బ్యాక్వర్డ్ అన్నాము అంటే రెండిటి మధ్యలోకి వెళ్ళుద్ది. పైన ఉన్న టూల్స్ కూడా చాలా వరకు చెప్పాను కదా. ఇది సెలక్షన్, ఇది వచ్చేటప్పటికి కామెంట్, ఇది పెద్దగా యూజ్ ఉండదు. ఇక్కడ మన వీడియో సైజెస్ చెప్పాను. స్టాక్ గురించి తెలిసింది కదా. నెక్స్ట్ క్యాప్షన్స్. సపోజ్ మీ దగ్గర ఏమైనా వీడియో ఉందనుకోండి, ఈ వీడియోకి వాయిస్ కూడా ఉంది కదా, మీరు ఈ క్యాప్షన్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్యాప్షన్స్ ఉంటాయి. సపోజ్ నాకు ఈ స్టైల్ నచ్చింది అనుకోండి, దీని మీద క్లిక్ చేయగానే మనకి క్యాప్షన్ యాడ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేస్తే అందులో వాయిస్ ఏది ఉందో దానికి తగ్గట్టుగా క్యాప్షన్స్ వచ్చేస్తాయి. I am very happy today because I am sharing my life with someone. మనకు ఒక్కొక్కసారి క్యాప్షన్స్ ఆటోమేటిక్ గా రావట్లా, రాన్ టైంలో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ విత్ ట్రాన్స్క్రిప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. క్యాప్షన్స్ లో కూడా మనకి చాలా స్టైల్స్ ఉన్నాయి, మీకు నచ్చిన స్టైల్ యూస్ చేసుకోవచ్చు. క్యాప్షన్స్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ టెస్ట్. ఈ టెస్ట్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చాలా టెస్ట్లు ఉంటాయి. నేను ఈ టెస్ట్ యూస్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేయగానే టెస్ట్ వచ్చుద్ది. ఇక్కడ క్లిక్ చేసి మీరు నేమ్ మార్చుకోవడమే. టెస్ట్ కలర్ మారాలి అన్నా మార్చుకోవచ్చు. టెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను టెస్ట్ వచ్చేటప్పటికి సేమ్ సీన్ లో ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ ఇందులోనే వచ్చేసింది. ఇక్కడ మనకి టైమ్ లైన్ కూడా ఇక్కడ సెట్టింగ్ ఉంటది, షో టైమింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి షో ఆల్ టైమింగ్ అని పెట్టారు అనుకోండి, మనకి ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో అన్ని ట్రాక్స్ కనబడతాయి. ఇది వచ్చేటప్పటికి వీడియో ట్రాక్, ఇది వచ్చేటప్పటికి క్యాప్షన్ కి సంబంధించింది, ఇది వచ్చేటప్పటికి మనం వాయిస్ ఓవర్ తీసుకున్నాం కదా దానికి సంబంధించింది, ఇది వచ్చేటప్పటికి ఇమేజ్, ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న ప్రతాప్ వర్మ అని టెస్ట్ తీసుకున్నాం కదా దానికి సంబంధించింది. ఇది సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా కీబోర్డ్ లో డిలీట్ అన్నాం అనుకోండి, మనకి టెస్ట్ వరకు రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ మీరు ఇక్కడ హైడ్ టైమింగ్ అన్నారు అంటే ఇదంతా హైడ్ అయిపోద్ది. టెస్ట్ లో కూడా మనకి హెడ్ లైన్స్ అని, స్పీకర్స్ అని, ప్యారేజెస్ అని, కాల్స్ టు యాక్షన్స్ అని ఇలాగా సపరేట్ కేటగిరీలు ఉంటాయి. సపోజ్ నేను హెడ్ లైన్స్ లో ఇంకా కావాలనుకోండి, ఈ హెడ్ లైన్స్ మీద క్లిక్ చేశారు అంటే హెడ్ లైన్స్ లో ఉన్నాయన్నీ మనకు కనబడతాయి. ఇక్కడ హ్యాపీ బర్త్డే జర్నీ అని ఉంది కదా, ఇలాగా థ్యాంక్ యూ అని చాలా ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్ వస్తున్నా. అలాగే ఈసారి మీరు స్పీకర్స్ అన్నారు అనుకోండి, స్పీకర్ కి సంబంధించినవి చాలా ఇలాగా ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి
చెక్ చేయండి. క్యాప్షన్స్ చూసాం, టెక్స్ట్ చూసాం, నెక్స్ట్ టెంప్లెట్స్. ఇక్కడ మనకి టెంప్లెట్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సపోజ్ హ్యాపీ బర్త్డే టెంప్లెట్ ఉంది కదా, దీన్ని యూస్ చేస్తున్నా. ప్లే చేసాము అంటే హ్యాపీ బర్త్డే టెంప్లెట్. దీనికి మనకు ఒక సౌండ్ కావాలనుకోండి, ఇందా నేను చెప్పినట్టుగా సింపుల్ గా మ్యూజిక్ లోకైనా వెళ్తారు, స్టాక్ లోకైనా వెళ్తారు. మ్యూజిక్ లోకి వెళ్ళి క్రియేట్ ఏ హ్యాపీ బర్త్డే సాంగ్ అని చెప్పి జనరేట్ అన్నారు అనుకోండి, మీకు హ్యాపీ బర్త్డే సాంగ్ క్రియేట్ అయిపోద్ది. అలా కాకుండా స్టాక్ లోకి వచ్చి హ్యాపీ బర్త్డే సాంగ్ సెర్చ్ చేశారు అనుకోండి, ఇవన్నీ వీడియోలు కాబట్టి వీడియోలు చూపెడుతున్నాయి. బ్యాక్ వచ్చి కూడా టైప్ చేసా, ఇందా వీడియోలో ఉన్నాను కాబట్టి వీడియోలు వచ్చినాయి. అదే మనం బ్యాక్ వచ్చి సెర్చ్ చేసాం అనుకోండి, మనకి వీడియోలో హ్యాపీ బర్త్డేది వచ్చుద్ది, అలాగే సౌండ్స్ లో కూడా వచ్చుద్ది. ఇది నచ్చింది అనుకోండి, సింపుల్ గా ఇక్కడ ఇన్సర్ట్ ఆడియో ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయడం మనకి ఆడియో ఇన్సర్ట్ అయిపోద్ది. నేమ్స్ ఎడిట్ చేసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చి దీని మీద డబుల్ క్లిక్ చేయగానే నేమ్స్ ఎడిట్ చేసుకోవడానికి వచ్చుద్ది. ప్రతాప్ కింద చూసారు అంటే స్టిక్కర్స్, ఇమేజెస్, గిఫ్ ఇమేజెస్, హ్యాపీ బర్త్డే అని టైప్ చేసాం కాబట్టి దానికి సంబంధించినవన్నీ వచ్చేసినాయి. టెంప్లెట్స్ లో కూడా మనకి చాలా టెంప్లెట్స్ ఉంటాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇక లాస్ట్ ది షేప్స్ అని, ఆల్రెడీ ఈ షేప్స్ గురించి చెప్పాను కదా, ఇందులో రెక్టాంగులర్ యూస్ చేసాం. ఇంకా మనకి చాలా షేప్స్ ఉంటాయి. స్మైలీ అన్న ఉంటే స్మైలీది సైజ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, కలర్ మార్చుకోవడం, ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ ఫిల్ కలర్లోకి వెళ్ళి కలర్ ఇవ్వండి. ఇదేమో స్ట్రోక్ కలరు, ఇదేమో ఫిల్ కలరు. స్ట్రోక్ కలర్ బ్లాక్ ఇద్దాం అనుకున్నారు అనుకోండి, క్లిక్ చేసి బ్లాక్ ఇచ్చారు అంటే స్ట్రోక్స్ వరకు బ్లాక్ వస్తాయి. ఇది వచ్చేటప్పటికి ఫిల్ కలర్, స్ట్రోక్ అంతా బ్లాక్, ఫిల్ కలర్ ఎల్లో. ఫైనల్ గా మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేద్దాం అనుకుంటే మీకు కావాల్సిన వీడియో వరకు ఉంచుకొని పైన షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ పక్కన డౌన్ యారో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ యాజ్ MP4 అన్నారు అంటే మీకు వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. వీడియో డౌన్లోడ్ అయిపోయింది, ఒకసారి ప్లే చేద్దాం. I am very happy today because I am sharing my life with someone. లాగా ఉందే నా ఈ వెబ్సైట్ లో రోజుకి 10 వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. మీకు 10 వీడియోస్ కన్నా ఎక్కువ కావాలనుకోండి, సింపుల్ గా సైన్ అవుట్ అయిపోయి ఇంకో జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయితే మళ్ళీ ఇంకో 10 క్రెడిట్స్ వస్తాయి. ఈ అప్డేట్ ప్రెజెంట్ రన్ అవుతుంది. తర్వాత ఈ 10 వీడియోస్ అలా 2 వీడియోస్కి ఇవ్వచ్చు, 1 వీడియోకి ఇవ్వచ్చు, ఏకంగా మనీకే పెట్టేయచ్చు. ప్రెజెంట్ అయితే ఈ వెబ్సైట్ని ఫ్రీగా యూస్ చేసుకోండి. ఇక నేను లాస్ట్లో చెప్తా అన్న అవతార్ ఆప్షన్ ప్రో వెర్షన్ యూస్ చేసే వాళ్ళకే రన్ అవుతుంది. దీని గురించి కూడా తెలుసుకోండి. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి మనం వియోలో వీడియోస్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఇందులో అవతార్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ అవతార్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మీరు ఇందులో ఏ క్యారెక్టర్తో అయినా మీకు నచ్చినట్టుగా మాట్లాడించడమే కాదు, వాళ్ళ డ్రెస్ స్టైల్ మార్చేసి ఒక విలేజ్లో నడుస్తున్నట్టుగా ఇలాగా మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీరు ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం. voice you select makes a difference in The voice you select makes a difference in the voice you select makes a difference. సపోజ్ నేను ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అన్నాను అనుకోండి, మనకి ఆ క్యారెక్టర్ ఇక్కడ వచ్చుద్ది. ఇక్కడ మీరు ఏ టెస్ట్ అయితే ఇస్తారో అదే టెస్ట్ ని ఈ అమ్మాయి చెప్పుద్ది. హాయ్, మై నేమ్ ఈస్ సానియా. టుడే ఐ ఆమ్ టెల్లింగ్ అబౌట్ ప్రతాప్ వర్మ యూట్యూబ్ ఛానల్. ఇలాగా నేను ఒక టెస్ట్ ఇచ్చాను, ఇక్కడ జనరేట్ అన్నారు అనుకోండి, ఇది ఒక వీడియో కింద జనరేట్ అయిపోద్ది. ఇక్కడ మన ప్రాసెసింగ్ జరుగుతుంది, వీడియో జనరేట్ అయింది. ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం. Hi, my name is Sonia, and today I am telling about Pratap Varma YouTube channel. చూసారు కదా, మన ఇచ్చిన టెస్టే ఇక్కడ వచ్చింది. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేయాలి అంటే షేర్ పక్కన వెళ్ళి డౌన్లోడ్ MP4 అంటాం. ఈ వియోలో మనకి అవతార్ ఉంది కదా, దీని కింద మళ్ళీ సపరేట్ గా అవతార్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు వియోలోంచి అవతార్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే దీని కింద అవతార్ మీద క్లిక్ చేసినా మనకి సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ అవతార్ పక్కన చేంజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే అయ్యే క్యారెక్టర్స్ వస్తాయి. కానీ ఒక ఎడిషనల్ ఆప్షన్ ఏంటంటే మీరు మీ ఓన్గా ఒక అవతార్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ కస్టమ్ అవతార్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, నాకైతే ఫిమేల్ కావాలి. నెక్స్ట్ ఏజ్, ఇక్కడ యంగ్ అడల్ట్, నాకు తక్కువ ఏజ్ లో ఉన్న అమ్మాయి వచ్చేలా పెట్టాను. నెక్స్ట్ రేషియల్ బ్యాక్గ్రౌండ్, నాకైతే ఈస్ట్ ఏషియన్నే కావాలి. నెక్స్ట్ అవుట్ఫిట్, ఇక్కడ మీకు బిజినెస్, ఫార్మలా, క్యాజువల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్యాజువల్ పెట్టుకొని క్రియేట్ ఆప్షన్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మనకి ఆటో
ఆటోమేటిక్ గా అవతార్ క్రియేట్ అయిపోద్ది. వీళ్ళ డ్రెస్సులు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. నాకు నచ్చిన డ్రెస్సులో ఇండియా అమ్మాయి కావాలి అంటే బ్యాక్ వచ్చి ఇక్కడ ప్రాంప్ట్ అవడానికి ఆప్షన్ ఉంటది. మీరు చాట్ జీపీటీ లోకి వెళ్ళి ప్రాంప్ట్ తీసుకోండి. ఐ నీడ్ టు create Indian female avatar age between 20 to 23. She wearing yellow color saree. ఇక్కడ ఈ బేసిక్ ప్రాంప్ట్ కాకుండా దీన్ని ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చాలి అంటే సింపుల్ గా ఈ నీడ్ పక్కన ఐ నీడ్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ ఇండియన్ ఫిమేల్ అవతార్ ఇలా ఇచ్చి సబ్మిట్ అంటున్నా. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ అయిపోద్ది. ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని ఇక్కడ నేను ఈస్ట్ ఏషియన్ అని పెట్టాను. ఇక్కడ మనకి సౌత్ ఏషియన్ ఉండాలి. సెలెక్ట్ చేసుకున్న ప్రాంప్ట్ ఇచ్చా. ఇప్పుడు మీరు క్రియేట్ ఆప్షన్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మన ఎల్లో కలర్ శారీ రావాలి అన్నాం. ఎల్లో కలర్ శారీలో ఒక ఇండియన్ అమ్మాయి వచ్చుద్ది. చూసారు కదా, ఇందులో మీరు ఎవరినైనా అవతార్ కింద యూస్ చేయొచ్చు. లేదు నాకు ఈ 4 ఫోటోలు నచ్చలేదు అంటే కింద రీక్రియేట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మళ్ళీ 4 ఇమేజెస్ జనరేట్ అవుతాయి. అయితే ఫస్ట్ ఇమేజ్ యూస్ చేసిన సెలెక్ట్ చేసి రిఫైన్ సెలెక్టెడ్, ఇక్కడ నెక్స్ట్ అని వచ్చుద్ది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాయిసెస్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. The voice you select. The voice you select makes a difference in how viewers. The voice you select makes a The voice you select makes a difference in how నేను ఫస్ట్ ది సెలెక్ట్ చేసుకున్నా. ఈ అవతార్ కి నేమ్ కూడా ఇవ్వాలి, సానియా అని ఇచ్చి సేవ్ అంటున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే మనకి సానియా పేరుతో అవతార్ క్రియేట్ అయింది. ఈ అవతార్ ని మీరు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఇందాక మనం ఒక అవతార్ ని సెలెక్ట్ చేసి యూస్ చేసాం కదా, సేమ్ అదే ప్రాసెస్. అవతార్ ని సెలెక్ట్ చేస్తాం, ఇక్కడ సెలెక్ట్ అన్నారు అంటే అవతార్ ఇక్కడ వచ్చుద్ది. ఇక్కడ మీరు ఇచ్చి మీకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకోవడమే. కస్టమ్ అవతార్ క్రియేట్ చేయడం చూసారు కదా. మళ్ళీ నేను పైన వియోలోకి వెళ్తున్నా. వియోలో అవతార్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి చాలా అవతార్స్ వచ్చినాయి కదా. ఇందులో ఒక అవతార్ని సెలెక్ట్ చేసుకొని అవతార్ డ్రెస్ మార్చేస్తున్నాను. అలాగే అవతార్ ఇండియన్ విలేజ్లో నడుస్తున్నట్టుగా అలాగే కొంచెం మాట్లాడుతున్నట్టుగా కావాలి. ఇందులో నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తున్నా, సెలెక్ట్ అంటున్నా. నెక్స్ట్ ఏం అవ్వాలి అన్నది ఇక్కడ టైప్ చేయాలి. ఐ నీడ్ చేంజ్ దిస్ గోల్డ్ డ్రెస్ లైక్ ఎల్లో కలర్ హుడ్డీ అండ్ బ్లాక్ జీన్స్ at the same time she standing before Indian dairy farm and say about ఇంపార్టెన్స్ ఆఫ్ డైరీ మెయింటెనెన్స్. ఇలాగ ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇలా రెడ్ గీత వచ్చుద్ది, దాని మీద రైట్ క్లిక్ చేసి సరి చేసుకోవడమే. జనరేట్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ ఉన్న అవతార్ మన ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ఒక వీడియో కింద మారిపోద్ది. ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయడమే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు ఎల్లో హుడ్డీ కావాలి అన్నా, బ్లాక్ జీన్స్ కావాలి అన్నా, అలాగే ఒక డైరీ ఫామ్ ముందు కావాలి అన్నా సేమ్ అవతార్ అమ్మాయి ఇక్కడ వచ్చేసింది. ఒకసారి ఇన్సర్ట్ I want చేద్దాం. to show you this amazing. సార్ ప్లే చేస్తున్నా. I want to show you this amazing Indian dairy farm. The care here is exceptional, and it's so important for milk quality. చూసారు కదా. ఇప్పుడు ఈ వీడియో డౌన్లోడ్ చేయాలి అంటే సింపుల్ గా షేర్ పక్కన డౌన్లోడ్ యాజ్ MP4 ఇలాగా మీరు ఇక్కడ ఉన్న అవతార్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. I want to show you this amazing Indian dairy farm. The care here is exceptional, and it's so important for milk quality. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.